చూసావయ్యా, అదేమంటుందో విన్నావా? నిజంగా అది అడిగే ఏ ప్రశ్నకైనా మన దగ్గర సమాధానం ఉందా? అదేమైపోతుందోనని భయమేస్తుందయ్యా. ఈ ప్రేమ నుండి దాన్ని కట్టడి చేయలేమా? ఆ ప్రేమని కట్టడి చెయ్యాలన్నా, జీవితాంతం మన బిడ్డ మన కళ్ళ ముందే ఉండాలన్నా ఒక్కటే మార్గం, అమ్మగారి మాట. ఆమె మాటిస్తే ఆ మాటకి తిరుగులేదు. ఇప్పుడు మనకి అమ్మగారి మాటే శ్రీరామరక్ష అవుతుందేమో. అంటే నువ్వనేది? అవునే. ఆ రోజు అమ్మగారు ఓ మాట అన్నారు, నీకు గుర్తుందా? ఏ మాటయ్యా? చిన్నబాబు ఐశ్వర్యమ్మల బిడ్డకి మన బిడ్డని ఇచ్చేస్తానన్నారు. అవునయ్యా. మరి అదే జరిగితే నువ్వు కావాలనుకున్నది మన బిడ్డకి దొరికినట్టేగా? అంటే అదే భయాన్నించి మనం బయటపడ్డట్టేగా. అమ్మగారి మాట ప్రకారం మనం ఈ గడపలోనే ఉంటే అమ్మగారి మాట నిలబడుతుంది, మన బిడ్డ జీవితం నిలబడుతుంది. ఎందుకంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు మాటిచ్చారు అంటే ఆ మాటను కాదనే సాహసం ఎవరూ చేయలేరు. అభి నుండి సౌందర్యని దూరం చేయడం మన వల్ల కాదు. సౌందర్యని చూస్తుంటే, ఆ అభి గురించి వింటుంటే ఏదో ఒకరోజు, ఏదో ఒక క్షణం మనం కరిగిపోతామేమో. అందుకే అమ్మగారి మాటకు కట్టుబడి ఇక్కడే ఉండటం వల్ల ప్రాణాలు తీసే ఆ ప్రేమ నుండి మన బిడ్డను రక్షించుకోవచ్చు. అంటే? అవునే. ఈ ఇంట్లోకొచ్చినప్పుడు నువ్వు నన్ను మాట అడిగావు, గుర్తుందా? ఏ మాటయ్యా? అదే, ఇంత మంచి మనుషుల మధ్య నుండి మన బిడ్డను ఎందుకు తీసుకెళ్ళాలి అని. అవును. ఇప్పుడు అలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే దాని ప్రేమ దాని బతుకు నాశనం చేస్తుందనే భయం మనకిక ఉండదు. అవునయ్యా, అప్పుడంత దూరం ఆలోచించలేకపోయాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. నువ్వు అనుకున్నట్టే కానీ. మళ్ళీ ఇంట్లో నాది అదే బతుకయ్యేలా ఉంది. వాళ్ళిద్దరినీ అక్క చూసిందంటే ప్రపంచం తలకిందులైనా వాళ్ళని తెచ్చి తల మీద పెట్టుకోవడం ఖాయం. భవాని, ఏమైంది నీకు? అప్పుడేమో అభిని ఇక్కడికి తీసుకొద్దామన్నా, తీరా వెళ్ళాక వద్దు అంటూ వచ్చావు. అసలు నీకేమైంది భవాని? వాణ్ణిక్కడికి తీసుకురాలేదని ఏమైంది అని అడుగుతున్నావు. వాణ్ణిక్కడికి తీసుకురాకపోవడం వల్ల ఎంత మంచి జరిగిందో నీకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే పొరపాటున అభిని ఇక్కడికి రప్పించుంటే సర్వనాశనం అయిపోయేది. ఇన్నాళ్లుగా ఘట్టమనేని వంశానికి క్రిష్ ఒక్కడే వారసుడు. ఎప్పటికైనా ఎలాగైనా కృష్ణని నీవాణ్ణి చేద్దామనుకున్నాను. కానీ ఏంటి కానీ? వాడున్నాడు. పెదబాబు ఏ రూపంలో ఉన్నాడో అదే రూపంలో వాడున్నాడు. అభి పోలికలతో కాస్త దగ్గరగా. ఏం మాట్లాడుతున్నావే? పోలికలతో దగ్గరగా ఉండడమేంటి? అచ్చుగుద్దినట్లు అభి పెదబాబు నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. కొంపదీసి వాడే వీడా? ఛాన్సే లేదు. వాళ్లతో పాటు మంటల్లో పోయాడు. మరి వీడెవడు? పార్వతి కోసం మళ్లీ పుట్టుంటాడా? నువ్వే అంటున్నావు కదా ఆ బిడ్డ చనిపోయాడని. ఇంకా ప్రాబ్లం ఏంటి? ఓసేయ్, పెదబాబులా ఉన్న అభిని చూసిందంటే అక్క అన్నింటినీ మర్చిపోయి వాణ్ణి మహారాజులా తీసుకొస్తుంది. ఆ తర్వాత వాణ్ణి సింహాసనం ఎక్కిస్తుంది. ఇక చివరికి తప్పని పరిస్థితుల్లో క్రిష్తో నీ పెళ్లి చేసినా ఇక జీవితాంతం ఈ ఇంట్లో రెండో కేటగిరీ కిందే జీవించాలి. నన్ను అవమానించి నిన్ను చెంపదెబ్బ కొట్టిన సౌందర్య ఇక మీద మన కళ్ల ముందే తిరుగుతుంటే ఇప్పుడు మాత్రం జరిగేది అదే కదా? కాదు. క్రిష్ సౌందర్యమేళ్ళలో తాళి కట్టినా
ఆ తాళినే ఉరితాడుం చేసి చంపేయగలం. కాని ఆ అభి ఇంటికొచ్చి దానికి మొగుడైతే ఆ ఉరితాడు మన మెడ మీదకొస్తుంది. ఇప్పుడేం చేద్దాం? జరిగిపోయిన గతం వర్తమానమై భయపెడుతోంది. వాళ్ళు మన నెత్తినెక్కి తాండవం ఆడతారు. నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. ఇప్పుడు మరేం చేద్దాం భవానీ? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. గనీని బెదిరించడం లాంటి చీప్ ప్లాన్స్ ఇక పనికిరావు. అంతకు మించి అదిరిపోయేలా ఏదో జరగాలి, ఏదో చెయ్యాలి. ఎలా? అప్పుడు జరిగిన దానికి రెండింతల్లా ఉండాలి. అయితే ఏదో జరగాలి. జరుగుతుంది, జరిపిస్తా. ఈ చీపురు గంగా భవానీ అంటే ఏంటో చూపిస్తా. నువ్వు వెళ్ళి పడుకో. ఎందుకిట్లా జరుగుతుంది? ఎందుకు దేవుడా నన్ను నా అభి నుంచి ఎందుకు దూరం చేసినావు? ఏం చేస్తున్నాడో, ఎట్లున్నాడో ఒక్కసారి చూడాలనుంది. సౌందర్య, సౌందర్య, చంద్రిక, నువ్విక్కడ? ఆబి ఎట్లున్నాడు? బాగున్నాడు, కానీ అంతకన్నా ముందు నీకు ముఖ్యమైన విషయం చెప్పమని నన్ను ఇక్కడికి పంపించాడు. ఏంటది? ఇక్కడ ఏదో జరుగుతుంది, అది నీకు తెలుసో లేదో అని అది చెప్పడానికి నన్ను పంపించారు. ఎవరు పంపించారు? నా అభినా? చెప్పు, నా అభిని పంపించాడు కదా? ఎవరు పంపిస్తేనే నిన్ను చూసిన నా మనసుకి చాలా ఆనందంగా ఉంది. సౌందర్య, నిన్న రాత్రి భవానీ ఆశ్రమానికి వచ్చిందంట. ఏంటి? భవానీయా? అవును, భవానీ వచ్చి సౌందర్య జీవితం వేరు, ఆమె జీవితాన్ని పంచుకోవాల్సిన వాళ్ళు వేరు, ఆమె జీవితాన్ని నాశనం చేయకు అని చెప్పిందంట. నీకెవరు చెప్పిండ్రు? సూర్య చెప్పాడు. ఇది జరిగిన విషయం. దీంతో పాటు జరగాల్సిన ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏంటది? అది అభిగారు నువ్వు ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోండి. ఏంటి నువ్వనేది? అవును సౌందర్య, ఇక్కడేదో జరుగుతుందని తెలిసినప్పుడు తొందరపడకపోతే చాలా కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి, పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత పరిస్థితులను బట్టి వాళ్ళే అర్థం చేసుకుంటారు. అర్థం లేని నమ్మకాలు, జాతకాలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నారే. చంద్రిక, చెప్పు సౌందర్య. ఒక్కసారి నేను అభిని చూడాలి, నేను అభితో మాట్లాడాలి. ఇక నేను అభిని కలుస్తాను లేదన్న భయం రోజు రోజుకి నాలో ఎక్కువ అవుతుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే మాట్లాడిస్తా. సూర్య ఫోన్కి వీడియో కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది, మాట్లాడుతాను. సౌందర్య, గుర్తుపెట్టుకో, ముందు మీరు పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత వాటంతటవే అన్ని చక్కబడిపోతాయి. ఇదేంటి చంద్రిక వీడియో కాల్ చేస్తుంది? హలో సూర్య గారు, ఎక్కడున్నారు? ఇక్కడే ఆశ్రమం దగ్గర ఉన్నాను. ఒకసారి అభి గారిని మాట్లాడమనరా, సౌందర్య మాట్లాడుతుందంట. ఓకే. ఇదిగో, నేను డోర్ దగ్గర వెయిట్ చేస్తాను, జాగ్రత్త. రే అభి, సౌందర్య మాట్లాడుతుందట. సౌందర్య, అభి, అభి, ఈడ ఏం జరుగుతుందో ఏందో ఏమీ అర్థం కావడం లేదు. నాకెందుకో భయం అవుతుంది అభి. నేను చూడకుండా, నువ్వు లేకుండా ఈడ ఉండడం నా వల్ల కావడం లేదు అభి. నేను నిన్ను కలవకుండా
నన్నీడనే ఉంచిండ్రు. నువ్వు నన్ను కలవకుండా చేసిండ్రు. కానీ మనిద్దరం కలిసే అవకాశం ఒకటి ఉంది. అఖిలాండేశ్వరి అమ్మ, అభి మాట్లాడభి. మా అయ్య నన్నుండి నిన్ను దూరం చేయాలనుకుంటుండు. నాకు దూరం చేయడం అంటే నీకు నన్ను దూరం చేయడం అని అనుకున్నా, కానీ నేను లేకుండా పోవడం అని. నీకేనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా, పొన్నదే మాట్లాడుతున్నా, మా అయ్య అన్నదే మాట్లాడుతున్నా. నా నుండి, నా మనసు నుండి నిన్ను దూరం చేయడం అంటే జరిగేదేందో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం, నా జీవితం. నువ్వు నిన్ను విడిచి నేను ఎట్లుండగలను అభి? ఎట్లుండగలను చెప్పు? సౌందర్య, 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 నువ్వు దాన్ని వదిలేస్తానని మాకు మాట ఇస్తేనే మేము ధైర్యంగా ఉంటాం. ఆ జన్మలో సంపూర్ణ ప్రేమను అందుకోకుండానే అర్ధాంతరపు చావు. ఇప్పుడు వీటన్నింటినీ ఎదిరించి నిలబడాలి. చావు పరిష్కారం కాదు సౌందర్య. జన్మనిచ్చినందుకు అమ్మా నాన్నలుగా వారికి నీపై అధికారం ఉంది. అది కాదబి, నేను చెప్తున్నా కదా, మనం కలిసి ఒకే ఒక్క మార్గం. అఖిలాండేశ్వరి గారు, అమ్మ నాకిచ్చిన మాట, పార్వతికి సంబంధించింది ప్రతిదీ నీదేనని. నగలు, ఆస్తులు, అంతస్తులు ఇవేవి నాకొద్దు. మా మామ రూపంలో ఉన్న నువ్వే నాకు కావాలి. ఇవన్నీ ఆశ్రమానికి చేద్దాం. నీకు నువ్వుగా, కేవలం అభిగా, నా అభిగా అమ్మ ముందుకొస్తే చాలభి. మా అమ్మ ఎల్లి అమ్మగారు మారుస్తారన్న నమ్మకం నాకుంది. నా మాట వినభి. రే అభి, ఆలోచిస్తున్నావేంట్రా? రే ఇటివో. సౌందర్య, నువ్వు ముందు బయటికి రా. మీ ఇద్దరి పెళ్లి జరిగితే ఆ తర్వాత జరగాల్సింది చూసుకుందాం. రేయ్ అభి, వచ్చేమని చెప్పరా. రేయ్ ఒక్క మాట చెప్పరా ప్లీజ్ రా. నువ్వు చెప్తే తను వచ్చేస్తుందిరా. ఒక్క మాట చెప్పరా. రేయ్ రేయ్ అభి. చంద్రిక, నువ్వేంటిక్కడ? మామయ్య, అది చైత్ర కోసం వచ్చాను. చైత్ర? తన గది ఎక్కడుందా అని వెతుకుతున్నాను. తన గది పైనుంది. అభి, ఒక్క మాట వస్తానని చెప్పు ప్లీజ్. ఒకే ఒక్కసారి చెప్పు. సౌందర్య, ఫోన్ కట్టండి. రే అభి, నీకెంత చెప్పినా అర్థం కాదా? ఓహో, నువ్వు వచ్చింది చైత్ర కోసం కాదన్నమాట. ఈ వ్యవహారం నడిపించడానికా? అది కాదు మావయ్య. మాట్లాడుకో. ఇంకెప్పుడు వీళ్ళని కలపాలని ప్రయత్నించుకో. ఆడపిల్లవు కదా అని మందలించి వదిలేస్తున్నాను. రావాల్సిన చోటుకు వచ్చావు, కలవాల్సిన వాళ్ళని కలిశావు, చెయ్యాల్సింది చేశావు. నువ్వు చేసిన సాయం చాలు, వెళ్ళు. తనే కావాలని రాలేదు, నేను రమ్మని. నువ్వు మాట్లాడకు. అమ్మ తల్లి, నువ్వు వెళ్ళు. ఆగో, తీసుకెళ్ళు. ఇంకెప్పుడు మాకు కనిపించుకో. వెళ్ళు.
రే అభి, అక్కడ ఏం జరుగుతుందో ఏమో. పాపం సౌందర్య ఎలా ఉందో. రే అభి, మాట్లాడరా. మౌనం మంచి ఆయుధమే అయ్యుండొచ్చు, కానీ అన్నిసార్లు ఆ మౌనం పనికిరాదురా. మాట్లాడాల్సినప్పుడు కూడా మౌనంగా ఉన్నావంటే అది మనకి నష్టాన్నే కలిగిస్తుందిరా. మాట కోసమని మౌనంగా ఉంటే అక్కడ జరగాల్సినవన్నీ జరిగిపోతాయిరా. రే అభి, మాకే చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేవే, అలాంటిది మనసిచ్చిన అమ్మాయి నీకు దూరంగా ఉండి బాధపడుతుందంటే ఎందుకురా ఇలా మౌనంగా ఉంటావు? అటు అమ్మా నాన్నల ఆంక్షలు, ఇటు ఏమీ తేల్చని నీ వల్ల సౌందర్య ఏడుస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. సరైన నిర్ణయం తీసుకోరా. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉందనే విషయం గుర్తుపెట్టుకో. హలో, ఎవరు? మీరు వెతుకుతున్న వ్యక్తి నాకు కనిపించాడు. ఎక్కడా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. ఈ నెంబర్కి లొకేషన్ షేర్ చేయగలరా? ఓకే, చేస్తాను సార్. మరి మీరు ఇస్తానన్న బహుమతి? నువ్వు చెప్తున్న వ్యక్తి, నేను వెతుకుతున్న వ్యక్తి ఒకరే అయితే నేను వచ్చేంత వరకు అక్కడే ఆపు. నువ్వు ఊహించినంత డబ్బు బహుమతిగా ఇస్తాను. సరే, వచ్చేయండి. ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తున్నా. ఓకే. రే అభి, త్వరగా నిర్ణయం తీసుకోరా, లేదంటే అక్కడ సౌందర్య మనసు మార్చి పెళ్లి చేసేస్తారా. రే, నా మాట వినరా. రే రే అభి, మాట్లాడరా. రే అభి, ఏం మాట్లాడమంటావురా? ఏం మాట్లాడమంటావు? నా గుండె కోతని ఎలా చెప్పను రే? నా ఆశ శ్వాస అంతా తనేరా. తను నా నుంచి దూరం అవుతుందంటే నా ప్రాణం పోతున్నట్టే ఉంటుందిరా. నా ప్రాణాన్ని నేను పోగొట్టుకుంటానా? చెప్పు, చెప్పురా. రే, తన కోసమే చచ్చి పుట్టిన వాణ్ణి, మరో జన్మ ఎత్తిన వాణ్ణి. తనే నా జీవితం రా. తనే నా జీవితం. కానీ ఏం చేయను? ఇన్ని తెలిసిన వాడివి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర. ఆ అమ్మ నాన్నలేరా, వాళ్ళ ఆమెపై చూపించిన ప్రేమే